ప్రస్తుతానికి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఆర్గ్యుమెంట్స్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనకి లోపల నుంచి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రభుత్వం తరపు న్యాయవాది ఉన్నారు. అలాగే నాంపల్లి కోర్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ హాజరయ్యారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసులు సైతం ఆర్గ్యుమెంట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళని సైతం మ్యాజిస్ట్రేట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి ఈవెన్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ చేరుకున్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఈయన మరి ఇక్కడ ఉన్నారా కోర్టులో, లేకపోతే అటు హైకోర్టుకి వెళ్ళారా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ కేసు విషయం మధ్యాహ్నం పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చూపించారో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దగ్గర నుంచి తీసుకెళ్లారు. అప్పటి నుంచే వాళ్ళ రెగ్యులర్గా ఈ కేసుని ఆల్రెడీ క్వాష్ కోసం హ్యాండిల్ చేస్తున్న నిరంజన్ రెడ్డితో పాటు మరికొంతమంది లాయర్లని, అడ్వకేట్స్ని సైమిల్టేనియస్గా ఎంగేజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన తరపు వాదనలు వినిపించేందుకు ఎవరున్నారు అనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. హైకోర్టు దగ్గర నిరంజన్ రెడ్డి ఆయన తరపు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం తరపున రెండు చోట్ల కూడా న్యాయవాదులు ఉంటారు. అండ్ సిపి విక్రమ్ సింగ్, అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ ప్రస్తుతానికి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. సో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంది ఫర్ ఏ వైల్. బై ద టైమ్ ఈవెన్ హైకోర్టులో కూడా ఈ కేసు వస్తే అప్పుడు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా మ్యాజిస్ట్రేటు, ఏం జరుగుతుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణలో మ్యాజిస్ట్రేట్ ముందున్నారు. బయట వందలాది మంది పోలీసులు ఉన్నారు. అలాగే కొద్దిమంది ఆయన అభిమానులు ఉన్నారు. అలాగే లాట్ ఆఫ్ మీడియా ఇంట్రెస్ట్ అక్కడంతా మనకు కనిపిస్తోంది. నాంపల్లి కోర్టు దగ్గర చాలామంది అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఒకవేళ ఆయనకి రిమాండ్ విధిస్తే ఇక్కడి నుంచి స్ట్రైట్ అవే ఆయన్ని జైలుకు తరలించే అవకాశం ఉంది. రిలీఫ్ దొరికితే కూడా ఇక్కడి నుంచే ఆయనకి రిలీఫ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మరొక అరగంట 45 నిమిషాల్లో మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ భవితవ్యంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.